హలో అండి. ఈ వీడియోలో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలని చేశాను. ఆత్రం ఆగక వీడియో చేస్తున్నానండి. యాక్చువల్‌గా మా సిస్టర్ చేస్తారు గదా! వాయిస్ ఓవర్ అయితే తనే ఇస్తదిప్పుడు. అయితే ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల తను వాయిస్ ఇవ్వడానికి అవ్వలేదు. నన్ను ట్రై చేయమంటే ఒక 2, 3 వీడియోస్‌కి ఇలా ట్రై చేశాను నేను. పర్వాలేదనిపించింది. అందుకే కంటిన్యూ చేస్తున్నాను. ఈ బటర్‌ఫ్లై చూడండి ఎంత బావుందో. ఈ బటర్‌ఫ్లైస్ తర్వాత బర్డ్స్ చేయాల్సిన వర్క్‌ని అదే అవి నేచురల్‌గా చేసే ఆ పాలినేషన్‌ని మనం మన చేతులతో చేస్తే ఎలా ఉంటది? ఆ సక్సెస్ చూసిన తర్వాత ఇంకెంత హ్యాపీగా ఉంటది అనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, అందుకనే ఇంత ఫాస్ట్‌గా వీడియో చేసేసానండి. అయితే నేను లాస్ట్ ఇయరు మందార మొక్కలకి విత్తనాలుంటాయని చూసానండి. అవి విత్తనాలుంటాయని మందార మొక్కకి నాకు తెలీదు యాక్చువల్‌గా. ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఇది గూడా ఫేకే అని. అంటే చాలా చూస్తాం కదండీ! ఆహ్, మనం గులాబీ పువ్వు నుంచి మొక్కలొచ్చేయడం, తర్వాత జామ చెట్టు నుంచి వచ్చేయడం ఇలా ఫేక్ అని అనుకున్నాను. బట్ ట్రై చేశానండి అయినా చేస్తే పోయేదేముందని. అయితే అప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు. చెట్టు నుంచి అవి పడిపోయినాయి. ఇప్పుడైతే మాత్రం 3 సీడ్ పోడ్స్ వచ్చాయండి చూడండి. 3 ఫ్లవర్స్ నుంచొచ్చాయి. ఇది సక్సెస్ అయ్యానన్నమాట ఈసారి. అయితే లాస్ట్ టైమ్ చేసేటప్పుడు ఏంటంటే, మన ఇయర్ బడ్ ఉంటుంది కదండీ! ఆ ఇయర్ బడ్ తీసుకొని పాలిన్‌ని దాంట్లోకి తీసుకొని, ఆ పాలిన్ అదే పిప్పొడిని తీసుకొని వేరే ఫ్లవర్‌కి దాన్ని అలా చేసేదాన్ని. మన హ్యాండ్‌తో పాలినేషను. అయితే అప్పుడు ఫ్లవర్‌ని కూడా కొంచెం క్లోజ్ చేసి దారంతో కట్టడం అలా కూడా చేశాను. ఇప్పుడైతే అలా ఏం చేయలేదండి. ఈ చెట్టుకేంటంటే ఒకేసారి 4 ఫ్లవర్స్ వచ్చాయి. 4 ఫ్లవర్స్‌ని ఆ రోజు నాకు గార్డెన్‌లో అవైలబుల్‌గా ఉన్న రిమైనింగ్ కలర్స్‌తో ఏం చేశానంటే పాలినేషన్ చేశాను. చేస్తే 3 సక్సెస్ అయినాయండి. అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా చేశాను. ఇప్పుడైతే అంత అంటే ఇంట్రెస్టింగ్‌గా అంటే చాలా కేర్ తీసుకొని చేసినట్టు. ఇప్పుడు అలా చేయలేదండి. పాలినేషన్ ఇప్పుడు మార్నింగ్ టైమ్ చేయాలి. యాక్చువల్‌గా బటర్‌ఫ్లైస్, బర్డ్స్ చేస్తే నేచురల్‌గా చేసే పనిని మనం చేసాం మాట ఇప్పుడు. సో, అలా నేను సక్సెస్ అయ్యాను ఈ వర్క్ చేసి. అంటే అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆ 3 ఫ్లవర్స్‌ని ఆ రోజు చేశానండి. చేస్తే అందులో 4 ఫ్లవర్స్ 3 సక్సెస్ అయినాయి. 3 సీడ్ పాడ్స్ వచ్చాయి. అయితే ఆ ఫ్లవరు దాని నుంచి కింద పడిపోయిన తర్వాత అది కొంచెం యెల్లోయిష్‌గా వచ్చిన తర్వాత అప్పుడు నేను ఆ సీడ్ పాడ్స్‌ని కలెక్ట్ చేస్తాను. అందులో ఎన్ని సీడ్స్ ఉన్నాయి, అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నదైతే మాత్రం చూడాలి. కానీ ఇలా ఈ పాలిన్‌ని మనం వేరొక కలర్ దాంతో అలా చేయడం అన్నది మాత్రం భలే హ్యాపీ అనిపించిందండి. నేనైతే ఒకే ప్లాంట్‌కి ఒక 2, 3 కలర్స్ వచ్చేలా గ్రాఫ్టింగ్ చేసుకుంటాను. ఫస్ట్ టైమ్ ఇలా చేస్తున్నాను. చూడాలి ఎన్ని కలర్స్‌లో వస్తదో ఫ్లవర్ అన్నది. ఏదైనా మనం ఇలా ట్రై చేసి సక్సెస్ అయితే హ్యాపీనెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటది గదండీ! సో, నేను ఇలా ట్రై చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి. భలే హ్యాపీగా ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.